నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రశాంతంగా జరిగిన విఆర్ఓ విఆర్ఏ పరీక్షలు. పేపర్ సులభంగా ఉన్నదన్న అభ్యర్థులు. సాయిబాబా దీవెనలు అందరూ పొందాలి. విశ్వయోగి విశ్వంజీ అభిలాష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదే ఆఖరి ప్లీనరీ. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం విఆర్ఓ విఆర్ఏ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. విఆర్ఓ పరీక్షా పత్రం సాధారణంగా చదివిన నిరుద్యోగి కూడా రాసేటట్టుగా సులభంగా ఉన్నదని అంటున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థి అశోక్ మీడియాతో మాట్లాడారు. పరీక్ష సులువుగా ఉన్నదని, అందరూ ఉద్యోగాలు పొందుతారని ఉత్సాహపడుతున్నారన్నారు. మరికొందరు అభ్యర్థులు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ఎగ్జామ్ థియరీ పార్ట్ చాలా ఈజీగా ఉంది. స్కూల్ బుక్స్ లెవెల్లో చాలా సింపుల్గా అటెంప్ట్ చేయడానికి చాలా ఈజీగా. అదేవిధంగా మ్యాథ్స్ పార్ట్ వచ్చేసరికి ఒకటి రెండు బిట్లు తప్పితే మిగతా బిట్లు అన్నీ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలిగినట్టుగా ఉన్నాయి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వ్యక్తులకి అందరికీ ఈజీగా 80 to 90 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది. కట్ ఆఫ్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. 80 to 90 మార్క్స్ అందరూ కూడా స్కోర్ చేసే అవకాశం ఉంది. పేపర్ తక్కువగా ఉన్నట్టయితే బాగుండేది అనిపిస్తుంది. నేను ఈజీగా వచ్చాను. పేపర్ చాలా ఈజీగా ఉంది. అందులో మెథలబిలిటీ రీజనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. 80 to 90 స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. దానికి ఇలాగే ఎవరైనా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉన్నది. రింగు రోడ్డులోని సాయిబాబా రోడ్డులో ఉన్న రామసాయి మందిరంలో ఆదివారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వయోగి విశ్వంజీ ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. సాయిబాబా పూజా కార్యక్రమాన్ని విశ్వంజీ భక్తులు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. విశ్వంజీ ప్రసాదాన్ని భక్తులకు అందజేసి ఆశీర్వదించారు. స్వామివారి దివ్యాశీస్సులు పొందిన భక్తులు స్వామి స్వామివారి దివ్యాశీస్సులు పొందిన భక్తులు స్వామి ఇప్పుడు నిర్వహిస్తున్న ప్లీనరీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చివరిది కానున్నదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు జోసెన్ చెప్పారు. తమ నాయకుడు చంద్రబాబు రైతుల రుణమాఫీ చేస్తానంటే జగన్ అవహేళన చేయటం తగదన్నారు. వైసీపీని నమ్ముకున్న నాయకులంతా ఈనాడు జగన్ వైఖరి వలన బయటకు వెళ్తున్నారన్నారు. అవినీతి జగన్కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదని పుల్లారావు చెప్పారు. ఇదే ఆఖరి ప్లేనరీ అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఈ ఆఖరి ప్లేనరీలో
అర్ధనాదాలు ఏర్పడుతూ ఉన్నాయి. జనాలు చూసి, వక్తల ప్రసంగాలు చూసి నవ్వుకుంటూ ఉన్నారు. అక్కడ ఆత్మస్థుతి, పరనిందలు తప్ప ఈ రెండవ ప్లేనరీలో ప్రత్యేకమంటూ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. 1,27,000 కోట్ల రైతు రుణాల మాఫీ, దొంగ హామీలని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రైతు రుణమాఫీకి రాజశేఖర్ రెడ్డి గారి లాగానే జగన్మోహన్ రెడ్డి కూడా రైతు రుణమాఫీకి వ్యతిరేకమా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని రైతు రుణమాఫీకి వ్యతిరేకమని ప్లేనరీలో ప్రకటించాలని మేము సవాల్ చేస్తాం. ఆనాడే మీ తండ్రి రైతు రుణమాఫీకి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారు. రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళా నా గొప్పని చెప్పుకున్నటువంటి ఘనత కూడా మీ తండ్రి గారు. ఈనాడు కష్టాల్లో ఉన్నటువంటి రైతును ఆదుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం రైతు రుణమాఫీ. నీలాగా దొంగల హామీలో అబద్ధాలు చెప్పో ప్రజలను మోసం చేసేటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారిని కాదు. తొలి సంతకం రుణమాఫీ అమలు చేసి తీరుతారు. నీకు దమ్ముంటే ప్లేనరీలోనే రైతు రుణమాఫీకి వ్యతిరేకమని మీ పార్టీ చెప్పగలదా? నువ్వు 5 ఏళ్లలో దోచుకున్న 1,00,000 కోట్లు దోచుకోగా 5 ఏళ్లలో 1,27,000 కోట్ల రైతు రుణమాఫీలు ఎందుకు సాధ్యం కాదో జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు చెప్పమంటున్నాం. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు దోచుకోవడం అంత సాధ్యమైనప్పుడు రుణాల మాఫీ ఎందుకు సాధ్యం కాదో జగన్మోహన్ రెడ్డిని రైతాంగానికి చెప్పమంటున్నాం. నువ్వు దోచుకున్న డబ్బును రికవరీ చేస్తేనే రైతు రుణమాఫీ చేయొచ్చు. రెండవది నీచ రాజకీయం. రాజశేఖర రెడ్డి శవం ఇంకా కదిలించలేదు. సంతకాల సేకరణ, సంతకాల కార్యక్రమం పెట్టి నీచ రాజకీయాలకు పాల్పడింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఇంతకన్నా నీచ రాజకీయాలు ఇంకెక్కడన్నా ఉంటాయా? మాట్లాడటానికి సిగ్గుండాలి అసలు ఆ మాట మాట్లాడటానికి. జయప్రదం చేయండి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. విభజనవాదం నశించాలి, వేర్పాటువాదం నశించాలి అంటూ సమైక్యాంధ్రవాదులు నినాదాలు చేశారు. తాలూకా సెంటర్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం నాడు ఈ ఉద్యమం కొనసాగింది. శిబిరాన్ని సందర్శించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన చలో ఢిల్లీని చేపట్టామని, పార్లమెంట్లో విభజన బిల్లును ప్రవేశపెట్టకుండా ఢిల్లీలో సైతం ఉద్యమిస్తున్నామని చెప్పారు. పంపినప్పుడు కూడా విభజన బిల్లుని ప్రజాస్వామ్య విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి దాన్ని పార్లమెంట్లో పెడతామని చెప్పడాన్ని తీవ్రంగా నిరసిస్తూ సమైక్యవాదులందరూ కూడా ఈ నెల 10వ తేదీన ఢిల్లీ వెళ్ళి అక్కడ 10 జనపదని చుట్టుముట్టి అక్కడ నిరసన వ్యక్తం చేసి పార్లమెంటు సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటులో బిల్లు పెట్టకుండా చేసేందుకు అన్ని విధాల ఈ ప్రాంత తెలుగువారి, ప్రాంత సీమాంధ్ర ప్రజలందరూ కూడా సమైక్యవాదులు. ఐక్య భారతదేశం, శ్రేష్టమైన భారతదేశాన్ని బీజేపీ నిర్మించనున్నదని ఆ పార్టీ నాయకులు రంగరాజు తెలిపారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ నర్మదా నదీ తీరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నిర్మాణంలో దేశ ప్రజలంతా తమ శక్తి మేరకు సహకరించాలని రంగరాజు కోరారు. లోని అన్ని డివిజన్లలో బీజేపీ నాయకులు సంతకాల సేకరణను చేస్తున్నారు. నర్మదా నదీ తీరంలో నిర్మించ తలపెట్టిన పటేల్ విగ్రహ నిర్మాణంలో ప్రజలంతా పాల్గొనాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. ఈ సందర్భంగా నగర ప్రజల చేత సంతకాల సేకరణ చేస్తున్నారు. మీడియాతో పార్టీ నాయకులు రంగరాజు మాట్లాడారు. కార్పొరేషన్ 43వ డివిజన్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దానిపైన మాన్యులు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని నర్మదా సరోవర్ డ్యామ్ దగ్గర సాధు పేట్ అనేటువంటి ఐలాండ్లో 600 అడుగుల పై ఎత్తున నిర్మాణంకు యావత్ భారతదేశంలో యువతకు ప్రజలకు పిలుపునిచ్చారు. అందులో భాగం కింద గుంటూరు కార్పొరేషన్లో 43వ డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
దివంగత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సంస్మరణ కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది. ఏఎన్ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నదానం చేశారు. ఏఎన్ఆర్ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. నాగేశ్వరరావు గారి విఠాల మరణాన్ని చింతిస్తూ వారి ఆత్మశాంతికై ఈరోజు ప్రెసిడెంట్ అక్కినేని అభిమానులందరూ కలిసి సంతాప సభ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసినందుకు మాకు వాళ్ళందరికీ మంచి మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం వాళ్ళ పుట్టినరోజు పండుగ వేడుకలకు ప్రత్యేకంగా హైదరాబాద్ 2 బస్సులు వేసుకుని వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సర్వీస్ సెంటర్లో అభిమానులు అందరం కలిసి ఐక్యంగా ప్రతి సంవత్సరం అన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమం వచ్చినా కలిసికట్టుగా చేసుకుంటూ ఉండడానికి ఇదే నిదర్శనంగా మేము తెలియజేస్తున్నాం. నగర శివారు కాలనీలలో కనీస సౌకర్యాలు కల్పిస్తామని కార్పొరేషన్ అధికారులు హామీ ఇచ్చారని సిపిఐ నగర నాయకులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. దీనితో తాము రిలే నిరాహార దీక్షలను విరమించామన్నారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా సౌకర్యాలు కల్పించుకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. అధికారులు ఇప్పటికైనా చివరి కాలనీల పట్ల శ్రద్ధ వహించాలని ఆయన డిమాండ్ చేశారు. స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సమస్యల పరిష్కారం కనుక 10వ తేదీలోపుగా సమస్యల పరిష్కారానికి పూనుకోకపోతే దీని మీద ఆందోళన కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేశాం. అలాగే గుంటూరు నగరం కార్పొరేషన్ స్థాయికి ఎదిగి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈనాటికి ఖచ్చితమైనటువంటి తాగునీటి పైప్ లైన్ సిస్టమ్ కానీ, అలాగే ఈ నగర జనాభాకి సరిపోయే పద్ధతుల్లో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించుకునే తలంపు కానీ, ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఘోరంగా విఫలమయ్యారంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దానికి నిలువెత్తు నిదర్శనాలుగా గుంటూరు నగర శివారు కాలనీలు దర్శనమిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి చెత్త తీయకుండా పేరుకుపోయి వీధులన్నీ దుర్గంధపూరితంగా ఉన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. పన్నులు వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ సౌకర్యాలు సమకూర్చడంలో మాత్రం మున్సిపల్ అధికారులకు లేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ విషయం ప్రజల్లో ఆవేదనగా కూడా కొనసాగుతూ ఉన్నది. అందువల్ల గుంటూరు నగర సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యంగా నగరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు కాలనీలు నూతనంగా గుంటూరు నగరంలో కలిసినటువంటి QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.